ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం, అది కూడా ఎన్నికల సమయంలో వెళ్తుండడం, ఆయన ప్రసంగం ఎలా ఉండబోతోందో అని అంత ఎదురు చూస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం, అది కూడా ఎన్నికల సమయంలో వెళ్తుండడం, ఆయన ప్రసంగం ఎలా ఉండబోతోందో అని అంతా ఎదురు చూస్తున్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. సంజన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా 1100 రోజులుగా కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మద్దతుతో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటిసారిగా ఇటు ఆంధ్రాకు వెళ్లనున్నారు. ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల అధ్యక్షతన కూడా జరిగే ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేదంటే సెయిల్ తో RINL ను పునఃపరిశీలించాలని, పునఃప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా డిక్లరేషన్ ఆమోదించనున్నట్టు తెలుస్తా ఉంది. గత ఏడాది కూడా ఇటు కర్నూలులో జరిగినటువంటి భారత్ న్యాయ యాత్రకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ పోరాట కమిటీకి సంబంధించిన నేతలు కూడా కలిసినప్పుడు తన మద్దతును ఉంటుందని కూడా రాహుల్ గాంధీ స్వయంగా వారికి హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు ప్రత్యేక విధానాలు కూడా అవలంబించనున్నారు. ఈ ఉద్యమం 3 ఏళ్ల మైలురాయిని దాటింది. అందులో రేవంత్ రెడ్డి పాల్గొని తర్వాత రేవంత్ రెడ్డి ఒకవేళ పాల్గొంటే, రేవంత్ రెడ్డి పాల్గొన్న తర్వాత ఉక్కు యూనియన్ డిమాండ్లు దేశవ్యాప్తంగా కూడా ఆకర్షిస్తాయని యూనియన్ అభిప్రాయపడతా ఉంది. ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరించకుండా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా ఈ ఎన్నికల్లో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మొదటిసారిగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. విశాఖలో జరిగేటువంటి ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే రేవంత్ రెడ్డి పాల్గొన్న తర్వాత ఇటీవల బీజేపీ పార్టీతో ఎన్డీఏతో కూడా కలిసినటువంటి టీడీపీని ఎలా విమర్శిస్తాడు, చంద్రబాబుని ఎలా విమర్శిస్తాడనేది కొంత ఆసక్తి నెలకొంది. టీడీపీకి బీజేపీతో కుదుర్చుకున్నటువంటి ఈ జనసేనలను, అదేవిధంగా టీడీపీ పార్టీ అయినటువంటి చంద్రబాబుని విమర్శిస్తాడా అన్నది కొంత ఆసక్తిగా ఉంది. మొత్తానికి ఈ బహిరంగ సభ ద్వారా మాత్రం కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ మాత్రం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.